హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో రాబోయే ఎలక్షన్లలో 2026 కి సంబంధించి ఓటర్ లిస్ట్ సవరణ ప్రకారం మన దేశంలో దాదాపు 6.5 కోట్ల ఓట్లని లిస్ట్ లోంచి తొలగించారు. ఇందులో చాలా మంది షిఫ్ట్ కావడం మరియు చనిపోవడం మరియు మల్టిపుల్ ఓటర్ ఐడీలు ఉండడం వంటివెన్నో కారణాలు కావచ్చు. సో దాని గురించి రాబోయే ఎలక్షన్ కి సంబంధించి ఓటు వేయాలనుకునే వారు ఓటు వేసే వారి లిస్ట్ లో మీ పేరుందో లేదో ఎలా తెలుసుకోవాలో చెప్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇందుకోసం మొదటగా మీ ఫోన్ లోని బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఓటర్ ఐడి పోర్టల్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ విండో ఓపెన్ అయ్యాక ఇక్కడ రైట్ సైడ్ చివరన సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ ఓటర్ ఐడిని 3 విధాలుగా సెర్చ్ చేయవచ్చు. ఒకటి ఓటర్ ఐడి నంబర్ ద్వారా, 2 సెర్చ్ బై డీటెయిల్స్ ద్వారా, 3 సెర్చ్ బై మొబైల్ నంబర్ ద్వారా. ఇందులో 3 విధాలుగా నేను సెర్చ్ చేసి చూపిస్తాను. సో మొదటిది సెర్చ్ బై ఎపిక్ ఐడి అంటే ఓటర్ ఐడి నంబర్ ద్వారా. ఇందులో ఫస్ట్ మీ రీజనల్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుని దాని కింద మీ ఓటర్ ఐడి నంబర్ ని ఎంటర్ చేసి పక్కన స్టేట్ ని సెలెక్ట్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ సెలెక్ట్ చేసినప్పుడు ఒకవేళ కింద మీ నేమ్ తో సహా మీ ఓటర్ ఐడిని చూపించినట్లయితే మీ నేమ్ ఓటర్ లిస్ట్ లోంచి రిమూవ్ కాలేదని అర్థం, మీరు ఓటు వేయవచ్చు. అదే ఒకవేళ ఇక్కడ మీది న్యూ ఓటర్ ఐడి అయినట్లయితే థర్డ్ ఆప్షన్ సెర్చ్ బై మొబైల్ నంబర్ ని సెలెక్ట్ చేసి ఇందులో పైన స్టేట్ ని సెలెక్ట్ చేసి పక్కన మీ నేటివ్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసి కింద మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేసి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కింద సెర్చ్ చేస్తే ఇందులో మీ మొబైల్ నంబర్ పై అప్లై చేసిన ఓటర్ లిస్ట్ వస్తుంది. ఇందులో ఒకవేళ మీ నేమ్ ఉన్నట్లయితే మీ నేమ్ కూడా లిస్ట్ లో ఉన్నట్లే రాబోయే ఎలక్షన్ లో మీరు ఓటు వేయొచ్చు. ఇక చివరిది, ఒకవేళ మీది చాలా పాత ఓటర్ ఐడి ఉండి ఇందాక చెప్పిన రెండింటిలోనూ మీ నేమ్ రాకపోతే సెకండ్ ఆప్షన్ సెర్చ్ బై డీటెయిల్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో సేమ్ పైన మీ స్టేట్ పక్కన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసి నేమ్ కాలంలో మీ పాత ఓటర్ ఐడిలో ఉన్న నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే పక్కన మీ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ని కూడా ఎంటర్ చేయండి. తర్వాత కింద బర్త్ డీటెయిల్స్ లో మీ ఓల్డ్ ఓటర్ ఐడిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ని లేదా పక్కన ఏజ్ ని ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మీ జెండర్ ని సెలెక్ట్ చేసి కింద మీ డిస్ట్రిక్ట్ అండ్ పక్కన మీ నియోజకవర్గం ని సెలెక్ట్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఇప్పుడు మీ పేరు కింద తప్పకుండా వస్తుంది, చూసుకోండి. ఇక్కడ ఒకవేళ ఇలా కూడా మీ నేమ్ రానట్లయితే ఇక చివరి ఆశ మీ ఇంటికి వచ్చే ఓటర్ స్లిప్ వచ్చే వరకు వెయిట్ చేయండి. లేదా రిస్క్ ఎందుకు అని అనిపిస్తే ఇప్పటికీ ఛాన్స్ ఉంది. న్యూ ఓటర్ ఐడిని పైన ఉన్న లింక్ లేదా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని ఓపెన్ చేసి చూసి అప్లై చేసుకోండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.